ఉత్తరాయణ పుణ్యకాలం. దీని యొక్క విశిష్టత ఏమిటంటే పెక్కు ఋషులు, దేవతలు, మహానుభావులు అందరూ కూడా ఉత్తర దిక్కున జన్మించి ఉత్తరాన్ని ఉద్ధరించి ఆ తర్వాత దక్షిణం వైపుకు ప్రయాణించారు కాబట్టి దాని సూచికగా కూడా మనం ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అనుకుంటాం. అదేవిధంగా దీంట్లో సూర్యుని ఎందుకు ఆరాధిస్తాము అంటే ఇది సూర్యుని అనుసరించి ఉంటుంది. అంటే మనకు ధనుర్మాసం అనేది కూడా ఇంకొకటి వాడుకలో ఉంది. పుష్యమాసం అని అంటారు ఇదే మాసంలో. అయితే ఈ ధనుర్మాసము లేదా ఇది ఉత్తరాయణంలోనే ఉంటుంది. అంటే ఉత్తరాయణ పుణ్యకాలము రాక మునిపే మొదలవుతుంది ధనుర్మాసం అనేది. ఒక నెలలో ముందు ఉత్తరాయణ పుణ్యకాలంతో ముగుస్తుంది దాదాపుగా. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి యొక్క విశిష్టత ఏమిటంటే ప్రకృతి కూడా ఆ విధంగా మనకు మారిపోతూ ఉంటుంది. అంటే ప్రకృతి మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే అప్పుడే మనకు అన్ని చెట్లు యొక్క అన్నీ కూడా కొమ్మలు అన్నీ కూడా అప్పుడే విచ్చుకుంటూ పుష్పాలు కూడా అప్పుడే నెమ్మదిగా పూస్తూ ఒక వాతావరణం అనేది ఆహ్లాదకరంగా తయారవుతుంది. అందుకే ప్రకృతితోని కూడా అనుకూలంగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది. మన భారతీయుల యొక్క ప్రతి ఉత్తరాయణ పుణ్యకాలం కానీ దక్షిణాయనం కానీ ఇవన్నీ ప్రకృతిని అనుసరించి కూడా ఉంటాయి. ప్రకృతి, భగవంతుడు, సూర్యుడు, సూర్యచంద్రులు, ప్రకృతి అంతా కూడా దీనికి అనుకోకుండానే ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ప్రకృతిని అనుసరించి కూడా ఈ పండుగలను జరుపుకుంటాము. కేవలం దేవుని అనుసరించి ఆధ్యాత్మికత అనుసరించే కాకుండా.